కూడా అదేవిధంగా రామకృష్ణ పార్టీకి ఎప్పుడు డెడికేటెడ్ గా పనిచేసిన వ్యక్తి. ప్రదేశైన యూత్ఫుల్ గా మాట్లాడుతున్నాడు, జీవోలాగా మాట్లాడుతున్నాడు. అబ్బాయి కూడా చాలా బాగుంది స్పీచ్ కానీ అది రియల్లీ కానీ. ప్రజాసేన యూత్ఫుల్ గా ఒక పాలిటీషియన్ లాగా చాలా బాగా మాట్లాడుతున్నాడు. బాబు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన ఏ రంగంలో కోరుకుంటే మేమైతే సజెస్ట్ చేసేది రాబోయే జనరేషన్ ఇలా ఏదైతే వాళ్ళు చదువుకున్నారు ఆ రంగంలో పొజిషన్ కావాలని చెప్పేసి మొన్న నేను తిరుపతి కూడా బాలకృష్ణ గారు నాతో మాట్లాడి చాలా సంతోషం. అంటే టీవీలో పెడితే కూడా వేల మంది బాగుందని చెప్పి అప్రిషియేట్ చేస్తాం. బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన అసతారక్రమం కానీ క్యాన్సర్ హాస్పిటల్ నడిపించడం, మళ్ళీ అమరావతిలో క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించడం ఇవన్నీ గొప్ప విషయం. ఫస్ట్ డెడికేటెడ్ శ్రమ గారు కానీ గారు కానీ వాళ్ళు ఎప్పుడు అక్కడ స్కూల్ కానీ విద్యార్థుల స్కూల్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ ఏ పార్టీ చేస్తున్నాయి రోజు ఉపన్యాసాలు ఇచ్చే పార్టీ రాజకీయం అంటే పెట్టుకుని ఎవరైనా ఫస్ట్ యాక్టివిటీస్ చేస్తారా చేయకుండా దానికి మరొకసారి అంటే యంగ్స్టర్స్ కి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర చాలా తక్కువ మంది తెలుసు, కానీ వాతావరణానికి పూర్తిగా తెలుసు. ఎందుకంటే చెప్తున్నానంటే ఈ జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యార్థి రాజకీయాలు ఉండేటప్పుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా విద్యార్థి రాజకీయాలు ఆ తర్వాత దేవుడి దయతో రాజకీయాలు బాగా దిగారు. కానీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఇంకా కూడా ఇప్పటికే ఓ 2 సార్లు 3 సార్లు నా మాదిరిగా కనీసం ఎమ్మెల్యే ఉండాలి. కానీ దురదృష్టం వారు ఎమ్మెల్యే కాలేదు. కానీ ఖచ్చితంగా ఆయన మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. వచ్చే ఎన్నికల్లో మీరందరి ఆదరణలతో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో అన్నిటికీ మించి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ధైర్యంగా భావించే నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో రాబోయే రోజులు అంటే 34 కాదు, 39 కాదు, 29లో వాళ్ళు ఖచ్చితంగా శాసనసభ్యులు కావాలని ఇక కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో నాకు ఉన్నటువంటి బంధం నా జీవితంలో విద్యార్థి రాజకీయాలు పూర్తయిన తర్వాత వెంకయ్య గారి దగ్గర నుంచి, ఏదైతే వివేకానందరావు గారి దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి, అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ముందుకు సాగుతున్నాం. కానీ విద్యార్థి రాజకీయాలు పూర్తయిన తర్వాత ఇందాక సోదరుడు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు నన్ను మొట్టమొదటగా దగ్గర ఉండి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం నాకు పెద్దగా కలిసి రాలా, కాంగ్రెస్ లో కలిసి రాలా, శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ లో కలిసి రాలా. తర్వాత ఇద్దరు తెలుగుదేశం అంటే వైసీపీ. ఈ రోజు ఇందాక నేను చెప్పినట్టు దేవుడు రాజేశ్వర
ఆదేశిస్తాడు, మానవుడు పాటిస్తాడని ఇద్దరం కలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. మా ద్వారా ఇద్దరం కలిసి ఉండేసరికి ఒక్క మాట చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నా, మేమందరం కూడా విద్యార్థి రాజకీయాల్లో కానీ ఆ తర్వాత రాజకీయాల్లో కానీ కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో అన్ని చెప్పలు కానీ కొన్ని విషయాల్లో అంటే ఒక కార్యక్రమం జరిగితే ప్రజలు ఏ విధంగా సమీకరించాలా, మన కోసం కష్టం చేసిన నాయకుడిని కార్యకర్తని ఏ విధంగా గుర్తుంచుకోవాలా, ఇది నేర్చుకున్నది నేను మాత్రం ఒక్క కోటారెడ్డి అనేక పోరాటాలు, ఒకటి రెండు కాదు అనేక పోరాటాలు ఒంటి చేతితో పోరాడిన వ్యక్తి. ఖచ్చితంగా వారు ఇంకా రాజకీయంగా ఉన్నతానికి వెళ్ళాలని మనసా భాష అంతా కూడా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నేను చేరినప్పుడు నెల్లూరు నగర రాజకీయాల్లో వారు చాలా బిజీగా ఉన్నా కూడా కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వారి సతీమణి కోటరెడ్డి సంజయ్ గారు ప్రత్యేకంగా నా కోసం వచ్చి నెల్లూరు రూరల్లో అందరితో కూడా మీటింగ్ పెట్టి నా విజయానికి పనిచేశారు. జీవితంలో శ్రీనివాసరెడ్డి గారికి అవకాశం వచ్చిన రోజు ఓ కార్యకర్తగా అదే కష్టం ఏదైతే నెల్లూరు రూరల్ జరగడంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎంత కష్టం చేస్తామో కోటరెడ్డి శ్రీనివాస్ గారికి అవకాశం వచ్చినా లేదు, మా కోటరెడ్డి సంజయమ్మకి అవకాశం వచ్చినా ఖచ్చితంగా మరోసారి శుభాకాంక్షలు. జై మలయ, జై మలయ, జై మలయ.